నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఎక్సలెంట్ ఇండిపెండెంట్ హౌస్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ విషయం అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో హౌస్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా మెన్షన్ చేస్తాము. అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్‌లో భాగంగా మనం వరంగల్ హైవేకెళ్ళేసి వరంగల్ హైవే అంతా కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బంగారు మైసమ్మ టెంపుల్ కవర్ చేసుకొని హౌస్ దగ్గరికి వచ్చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్‌లో భాగంగా వరంగల్ హైవేకి రావడం జరిగిందండి. వరంగల్ హైవేలో ఉన్నటువంటి రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్‌గా మనము హౌస్ దగ్గరికి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి బంగారు మైసమ్మ టెంపుల్ కవర్ చేసుకొని హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా హైవే రోడ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గరికి రావడం జరిగిందండి. బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది హౌస్ అనేది. ఏదైతే రోడ్ చూపిస్తున్నామో ఈ రోడ్ అనేది మనకి బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి ఇక్కడ మనకి చెంగెచెర్లకు వెళ్ళేటువంటి రోడ్ అండి. ఈ రోడ్లో వెళ్ళేసి మనం హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా కవర్ చేద్దాం. వరంగల్ హైవే రోడ్ కవర్ చేసుకొని బంగారు మైసమ్మ టెంపుల్ కవర్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అనేది కవర్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్ళినట్లయితే మనం బంగారు మైసమ్మ టెంపుల్ వెళ్తాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూపిస్తున్న రోడ్ నుంచి వెళ్ళైతే మనము చెంగిచెర్లకు రీచ్ అవుతామండి. సో ఈ కాలనీ అనేది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్కి ఫేసింగ్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ ఏదైతే చూపిస్తున్నామో ఈ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్. ఈ రోడ్లో మనం వెళ్ళినట్లయితే మనకి 5th హౌస్ అనేది సేల్కి తీసుకోవడం జరిగింది. హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా హౌస్ యొక్క రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసుకొని ఇప్పుడు మనం హౌస్ దగ్గరికి రావడం జరిగిందండి. హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ కాలనీలో చూసుకున్నట్లయితే అన్ని మనకి G+1 హౌసెస్ ఉన్నాయండి. సో ఇక్కడ మనకి రీసెంట్గా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి కాలనీ ఇది. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఏదైతే బిల్లర్ నెంబర్ ఉందో బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఏదైతే బ్యానర్ ఉందో బ్యానర్ పైన ఉన్న నెంబర్ బిల్లర్ నెంబర్ అండి. సో సేమ్ నెంబర్ మనము డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేయడం జరుగుతుందండి. సో ఈ హౌస్ అన్నది వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. దీని యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 27x50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి బోడుప్పల్ నుంచి చెంగిచెర్లకి కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్కి ఇది 5th బిట్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి అండర్ బోడుప్పల్ లొకేషన్లో ఉంటుందండి. వచ్చేసి మనం హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా చూద్దాము. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ గేట్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎక్సలెంట్గా మనకి ఇక్కడ ట్రీస్ ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో కాంపౌండ్ వాల్ దగ్గర మనకి ప్లాంటేషన్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లైట్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా చూడవచ్చండి. ఎక్సలెంట్గా ఒక విల్లా కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ప్లాన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ర్యాంప్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ కవర్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి బిల్లర్ నెంబర్ మనం స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుందండి. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో మనకి షూ ర్యాక్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి స్కిడ్ కాకుండా అక్కడ లైక్ డిజైన్ వచ్చే విధంగా ఇక్కడ గ్రానైట్ అనేది స్టిక్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి వెస్ట్కి ప్రొవైడ్ చేస్తారు. వెస్ట్కు ఉన్నటువంటి చౌకోట్ డోర్స్ అని క్లియర్గా కవర్ చేస్తున్నాము. 100% వుడ్తో చేయించారు అండ్ టేక్ వుడ్తో చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ వాష్ ఏరియాలో మనకి వాల్కి టైల్ చిక్ చేశారు. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుందండి. సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెట్లు ప్రొవైడ్ చేశారు. మెట్ల పైన ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఒకటి పట్టి ఇవ్వడం జరిగిందండి. చాలా మంది బిల్లర్స్ ఆ విధంగా ఇవ్వరు. బట్ ఈ బిల్లర్ ఎవరైతే ఉన్నారో చాలా ఇంట్రెస్ట్గా కన్స్ట్రక్ట్ చేయించారు అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే
ఏదైతే మనకి గేటుకు సంబంధించిన దిమ్మెలు ఉన్నాయో దిమ్మెల దగ్గర ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్గా వర్క్ చేయించారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి. ఎవరైతే బోడుప్పల్ ఏరియాలో దట్టు మనకి చెంగిచెర్ల రైల్వే స్టేషన్కి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉప్పల్ మెట్రోకి దగ్గర ఉండాలని చూస్తున్నారో అలాంటి వారు ఒక్కసారి హౌస్ అనేది విజిట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం హాల్ కవర్ చేస్తాము. హాల్ కంటే బిఫోర్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నామండి. ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ యూపీవీసీ వచ్చే విధంగా డిజైన్ చేయించారు అండ్ ఎక్సలెంట్గా వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు అండ్ ఆపోజిట్లో టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు. వాస్తు మెయింటైన్ చేస్తూ అక్కడ డోర్ ఒకటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. విండో దగ్గర ఉన్నటువంటి గ్రానైట్తో చేయించిన పట్టి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ పైన చూసుకున్నట్లయితే సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా కవర్ చేస్తున్నాను. వాష్ బేసిన్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్స్ స్టిక్ చేస్తారు అండ్ కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నామండి. కామన్ వాష్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేస్తారు అండ్ యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ డోర్ అనేది చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి డెకోలం డోర్ అండి. సో డెకోలం డోర్ ఇక్కడ పెట్టించడం జరిగింది అండ్ యూరోప్ లాక్స్ అండి. ఇవి యూరోప్ లాక్ అనేటువంటి సిస్టమ్ ఇక్కడ పెట్టారు. ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ లాక్ లాగా పనిచేస్తుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము అండ్ బెడ్రూమ్ అనేది మనకి స్పేసెస్గా రావడం జరిగింది అండ్ వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా మనకి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో అటాచ్డ్ వాష్రూమ్లో మనకి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ వాల్కి టైల్ స్టిక్ చేస్తారు. వెంటిలేషన్ రావడానికి మనకి ఇక్కడ వెంటిలేటర్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ డోర్ ఇచ్చారండి. ఇక్కడ మనకి ఏదైతే వాష్రూమ్ ఉందో వాష్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాల్కి ఒక బ్యూటిఫుల్ కలర్స్ ఇవ్వడం జరిగింది అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లో రూఫ్ ఏరియా క్లియర్గా చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ అన్ని బెడ్రూమ్స్కి వాడినటువంటి డోర్స్ వచ్చేసి డెకోలం డోర్స్ అండ్ యూరోప్ లాక్స్ వాడడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి స్పేస్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. విండో దగ్గర ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు, సజ్జా ప్రొవైడ్ చేస్తారు అండ్ పైన చూసుకున్నట్లయితే సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఎక్సలెంట్గా డిజైన్ వచ్చే విధంగా మనకి ఇక్కడ ఎల్ఈడి లైట్స్ తోటి కలరింగ్ వచ్చే విధంగా లైట్స్ పెట్టించారు. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా కవర్ చేద్దాము. కిచెన్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ ఏరియా అంతా మరొకసారి చూస్తున్నాము అండ్ ఇది వచ్చేసి నార్త్ వైపు అవుతుందండి. నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. డైనింగ్ ఏరియా చూసుకుంటే స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుందండి. ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అంతా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి వాష్ బేసిన్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. కిచెన్లో ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. పైన ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నామండి. పూజా రూమ్ వచ్చేసి మనకి కంప్లీట్ ఒక రూమ్ లాగా సెటప్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్స్కి మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డోర్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ లోపల చూసుకున్నట్లయితే ఒక మంచి సైజుగా మనకి పూజా రూమ్ రావడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా బోడుప్పల్ ఏరియాలో ఒక మంచి కన్స్ట్రక్షన్ మనకి రీజనబుల్ బడ్జెట్లో కావాలి అండ్ రోడ్కి దగ్గర ఉండాలని చూస్తున్నారు, ఒకసారి హౌస్ అనేది విజిట్ చేయండి. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంటే బిఫోర్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక 3 feet రావడం జరిగిందండి. స్పేసెస్గా రావడం జరిగింది అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అండ్ వాష్ ఏరియా దగ్గర వచ్చేసి మనకి ఒకటి లైక్ 2 ట్యాప్స్ ఇవ్వడం జరిగిందండి. ఒకటి వచ్చేసి బోర్ది అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ మున్సిపల్ వాటర్కి సంబంధించింది. దానికి సంబంధించినటువంటి ఏరియాలో వాల్కి టైల్స్ చెక్ చేశారు అండ్ ఇటువైపు వచ్చేసి సౌత్ వైపు అవుతుంది. సౌత్ వైపు మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా కవర్ చేస్తాము
అండ్ ఇక్కడ వచ్చేసి హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి వాస్తు ప్రకారంగా కంప్లీట్గా సైడ్కి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఈశాన్య మూల అంటారు కదా, సో ఈశాన్య మూలకి హౌస్ అనేది బోర్ వేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. సో నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది ఆల్మోస్ట్ ఒక 2.5 feet ఉంది. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా కవర్ చేద్దాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే స్టెప్స్ ప్రొవైడ్ చేశారో స్టెప్స్ దగ్గర వచ్చేసి మనకి ఏదైతే వాల్ ఉందో వాల్ దగ్గర వచ్చేసి మనకి గ్రానైట్ తోటి పట్టి ఇవ్వడం జరిగిందండి. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా నీట్గా కనిపిస్తుంది అండ్ దాంతోపాటు లైక్ క్వాలిటీగా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రైలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK ముందు ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. ఎక్సలెంట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ కంప్లీట్గా ఇది వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు అండ్ మంచి డిజైన్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి రైలింగ్ అనేది కవర్ చేస్తున్నామండి. నీట్గా మనకి రైలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ కవర్ చేస్తున్నాను. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి వెస్ట్కి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోటు డోర్ అంతా 100% వుడ్తో చేయించారు, టేక్ వుడ్తో చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నామండి. ఎక్సలెంట్గా టైల్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ పైన వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ విత్ యూపీవీసీ అండ్ మనకి పాల్ సీలింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి నార్త్ వైపు సెట్ బ్యాక్ వదిలారండి. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మనకి షూరాక్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ చౌకటంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK అనే స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ చూపిస్తున్నాము. ఆపోజిట్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెంటిలేషన్ వచ్చే విధంగా పెద్ద సైజుగా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాష్ బేసిన్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి ఒక డిజైన్ ఉండే విధంగా టైల్స్ స్టిక్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ కామన్ వాష్రూమ్ చూసుకుంటే స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ వాల్కి టైల్ స్టిక్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విండో ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్లో వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ లో రూఫ్ ప్రొవైడ్ చేస్తారండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న లో రూఫ్ అంతా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఎక్సలెంట్గా సీలింగ్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. 100% క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి వుడెన్ తోటి నీట్గా డిజైన్ ఉండే విధంగా ఇక్కడ వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. అండ్ వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ కంటే ఇది కొంచెం స్పేసెస్గా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నామండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ కవర్ చేస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHKకి సంబంధించిన పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. అండ్ పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా చూపిస్తూ హౌస్ యొక్క ప్రైస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. అండ్ ఇక్కడ వాల్కి టైల్ చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక మంచి సైజ్గా ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారండి. చుట్టూ మనకి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇప్పుడు వచ్చేసి మనము
టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్ గా చూపిస్తూ ప్రైస్ గురించి టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నియర్ బై చూసుకున్నట్లయితే మెరిడియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ వరంగల్ హైవే నుంచి ఎగ్జాక్ట్ గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బంగారు మైసమ్మ టెంపుల్ కి ఇది వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ 100 ఫీట్ రోడ్ కి ఇది 5th బిట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పర్గోలా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా పర్గోలా ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఈ హౌస్ కొనుక్కున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా యూజ్ చేసుకొని మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ సంబంధించిన రైలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి డిజైన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. అండ్ ఈ హౌస్ యొక్క రేట్ అన్నది 1,45,00,000 చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి హౌస్ అన్నది విజిట్ చేసి హౌస్ అన్నది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.